సినిమాలో పాటలన్నీ వినేసాం కదా, ఇంకా ఆలస్యం చేయకుండా ట్రైలర్ చూడాలంది నాకు. థియేట్రికల్ ట్రైలర్ ఎలా ఉంటుంది ఈ సినిమా ఎలా ఉండబోతుంది అండ్ సినిమా ఏ రేంజ్ లో హిట్ కాబోతుంది అంటే థియేట్రికల్ ట్రైలర్ చూస్తే సరిపోతుంది. ఫస్ట్ మనం థియేట్రికల్ ట్రైలర్ చూడాలి. అండ్ ఈ ట్రైలర్ లాంచ్ చేయడానికి మనందరికి ఎంతగానో ఇష్టమైన డైరెక్టర్, అంటే రీసెంట్ గా భలే భలే మగాడి ఓ తర్వాత రికార్డ్స్ మళ్ళీ తిరిగి రాశారు ఆ డైరెక్టర్, మనందరి ఫేవరెట్ మారుతి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటాను. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ట్రైలర్ లాంచ్. ఇప్పుడు క్రికెట్ చూశాక సచిన్ అవ్వాలనుకున్నా, సినిమా చూశాక హీరో అవ్వాలనుకున్నా, కానీ ఆ క్షణం నుండి ఈ క్షణం వరకు సీతామహాలక్ష్మికి మొగుడు అవ్వాలనుకున్నా. ఇంట్రడక్షన్ సీన్ లేదు కానీ పద. నీకు దండం పెడతాను, ఈ రోజున అమ్మాయికి ఐ లవ్ చెప్పి నీ లవ్ వన్ సైడో లేదా టూ సైడో లేదా సూసైడో ఏదో డిసైడ్ భూగర్భజలాలు అడుగొట్టుకుపోయినట్టు నా ప్రేమ అడుగొట్టుకుపోయిందిరా. బోరుబా వేసి బయటికి చూడ. అవును, ఇదేమీ మారలేదు. అప్పుడు వెళ్ళవే ఇప్పుడు వెళ్ళవే. ఊర్లో కుర్రాళ్ళందరూ చేతి నిండా పని చేసుకుని జోబు నిండా సంపాదించుకుంటుంటే ఈడు మాత్రం కడుపు నిండా తిని ఆరిగేదాకా తిరుగుతున్నాడు. సిగ్గులేదు. ఇగో సినిమాలో హీరోలు కూడా అలాగే ఫస్ట్ హాఫ్ లో ఖాళీగా ఉంటారే, సెకండ్ హాఫ్ లో బిజీ అయిపోతారు. పందెమే కడతా, నీతో తలబడతా, సీతామహాలక్ష్మి మెడలో తాలి కడతా. ఆ రామాయణంలో రాముడు సీత లేకుండా బ్రతికాడేమో కానీ ఈ రామచంద్రపురంలో రాముగాడు సీతామహాలక్ష్మి లేకుండా బ్రతకడు. రాముడి పేరు పెట్టుకుని కృష్ణుడు ఏహానెత్తే ఎలాగ ఉంటది. సొల్యూషన్ చెప్పరా అంటే చిన్నప్పుడు చదువుకుని సుమతి సత్యం చెప్తే ఉంటారా బేవర్సి అదవా. హీరోలో ఎంట్రీ ఇచ్చి కొట్టకుండా పోతున్నావేంట్రా? మాకు ఇంట్రెస్ట్ లేదురా, మీకు మీరే కొట్టుకోండి. ఏంట్రా ఉట్రా. ట్రైలర్ చాలా బాగుంది, సినిమా డెఫినెట్గా చాలా బాగుంటుంది. అట్లాగే ఈ సినిమా నా సొంత సినిమా లాంటిది, ఎందుకంటే సీను కానీ దీన్ని వర్క్ చేసిన డైరెక్టర్ సీను, అలాగే రాజ్ తరుణ్, మెయిన్ నా మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్, అందరూ అంటే నా ప్రొడ్యూసర్స్ శైలేంద్ర బాబు గారు, అలాగే శ్రీధర్ రెడ్డి గారు, ప్రతి ఒక్కళ్ళు అందరూ నాకు కావాల్సిన వాళ్ళు. డెఫినెట్గా ఈ సినిమా చాలా మంచి హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తారా జుబ్బకి దారం కట్టి ఆకాశంలో ఎగరేస్తుంటా, సీతాకోక జలగలగేమో కోక రైక కట్టించేస్తా. చెయ్యాలి అనుకుంటే చాలు, ఏదైనా చేస్తా, ఇద్దట్లో చేస్తా. చెయ్యొద్దు అనిపిస్తే మాత్రం కోట్లైన రాణి పట్టించుకోకపోతే పోనీ. లైఫ్ అంటే కూసింత తీపి, కూసింత బీపీ, కూసింత హ్యాపీ. కాబట్టే నచ్చింది చేస్తా, నచ్చంది తోస్తాం. ఫ్రెండ్షిప్ This film is going to be a big hit, and this film is made by heart, so definitely it will reach to the hearts of all the Andhra audience and entire the world people. Thank you so much for giving me this great opportunity to talk here, and I'm really honored to work for Sita Mantaru and his entire crew. Thank you so much. See you for my next audio launch soon. నక్షత్రం పెంచి ఒక్కో ఆకాశం తుంచి ఒక్కో నిమిషంలో నీకోసం దాస్తున్నా. ఒక్కో సంతోషం నుంచి ఒక్కో సంగీతం తెచ్చి ఒక్కో నిమిషంలో నీకోసం దాస్తున్నా. ఒక్కో వాన జల్లు ఒక్కో మేఘం నుంచి ఒక్కో చందమామ ఒక్కో విశ్వం నుంచి భరించి హరించి ప్రేమించే నీకోసం
గవిరెడ్డిలో కరెంట్ ఉందా? ఉందా? ఉంటే ఆడుతున్న కరెంట్ తీగ. నా బంగారం రాజ్ తరుణ్ స్విచ్ వేస్తేనే కరెంట్ తీగలో నుంచి కరెంట్ వెళ్తుంది, బల్బ్ వెలుగుతుంది. సో నా బంగారం స్విచ్ అయితే పవర్ స్టేషన్ శైలేంద్ర ప్రొడక్షన్స్, శైలేంద్ర బాబు గారు, శ్రీధర్ గారు, హరీష్ గారు, వీళ్ళందరూ ఇంత ఎనర్జెటిక్గా ఒక అద్భుతమైన ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని మంచి కామెడీ పంచ్ డైలాగులతో ఈరోజు ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఒక మంచి మెలో డ్రామాని, మంచి క్యారెక్టరైజేషన్స్ని చేస్తూ ఓ మంచి మ్యూజిక్తో, ఓ మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ సినిమా చేయడం జరిగింది. నీకు దండం పెడతాను, ఈ రోజున అమ్మాయికి ఐ లవ్ చెప్పి నీ లవ్ వన్ సైడో లేదా టూ సైడో లేదా సూసైడో ఏదో డిసైడ్ అవరా. భూగర్భ జలాలు అడుగొట్టుకుపోయినట్టు నా ప్రేమ అడుగొట్టుకుపోయిందిరా. బోరుబా వేసి బయటికి చూడ. నేను యాక్చువల్లీ ఫ్రమ్ బెంగళూరులో మోర్ దాన్ 20 కన్నడ పిక్చర్ తీసాము. నాకు మంచి ఒక తెలుగు పిక్చర్ చేయాలి అనుకొని చాలా రోజు నుంచి ప్లాన్ చేశాను. మా ఫ్రెండ్ శ్రీధర్ రెడ్డి, హరీష్ గారు వచ్చి, సార్ ఇలా ఉంది ఒక సబ్జెక్ట్, చాలా బాగుంది, రాజ్ తరుణ్ ఈ సబ్జెక్టు చాలా బాగుంది అన్నారు, ఈ రెడీ టు యాక్ట్ అన్నారు. తర్వాత మా డైరెక్టర్ శ్రీనివాస్ గవిరెడ్డిగా కలిశాను. వాళ్ళతో కథ విన్న తర్వాత చాలా బాగా నచ్చింది. సో వాళ్ళు ఏం చెప్పారు, అలాగే ఈరోజు ఈ పిక్చర్ వచ్చింది, నాకు చాలా హ్యాపీ. ఏం మారలేదురా. అవును, ఇదేమీ మారలేదు. అప్పుడే ఇప్పుడు ఊర్లో కుర్రాళ్ళందరూ చేతి నిండా పని చేసుకుని జోబు నిండా సంపాదించుకుంటుంటే ఈడు మాత్రం కడుపు నిండా తిని ఆరిగేదాకా తిరుగుతున్నాడు. సిగ్గులేదు. ఇగో సినిమాలో హీరోలు కూడా అలాగే ఫస్ట్ హాఫ్ లో ఖాళీగా ఉంటారే, సెకండ్ హాఫ్ లో బిజీ అయిపోతారు. పందెమే కడతా, నీతో తలబడతా, సీతామహాలక్ష్మి మెడలో తాలి కడతా. Before Sita happened to me, I only knew to dream cinema, but now I am living it through Sita. Thank you, Srinivas Gavireddy garu, for trusting Sita in me. Yeah, it's tears of happiness. Thank you, Raj Tarun, for being such a wonderful co-star. He's an amazing human being to be with and interact. Then, next, my producers, Sri Shailendra Productions. Thanks for envisaging the movie in the best way possible. I would like to thank each and every person who is associated with this movie. Thanks for making this movie in the best way possible. Pradeep sir, Mitra sir, where is Ganesh Master, Banu sir, Sri Didi, each and everyone. I would like to thank. All the 6 songs are equally beautiful. We both hail from Kerala. I'm a big fan of him. I'm sure that you all will accept his music. Please welcome us all to your heart. సీతామహాలక్ష్మి హెల్ప్ అడిగిందే, ఈ క్షణం కలయా నిజమా, కుడి కన్నైతే అదురుతూ ఉందే, చిలిపిగా నవ్వితే చలియా, ఎదనే నలిపేసావే దూదిలా, ఆపై కుదిపేసావే నన్నిలా, కళ్ళకు మత్తెక్కించే సూదిలా, గుచ్చేసావే పిల్ల జీవంతుందే. సీతా నువ్వే నా విధి రాధా, సీతా మార్చేసావే గీత. సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు. ఈరోజు హీరో మా గోపి సుందర్ గారు అండి. ఈయన రియల్గానే కూడా హీరో అండి. చాలా మంచి మ్యూజిక్ యాక్టర్. ఈయన గురించి నేను చెప్పేది ఏమీ లేదండి. ఆల్రెడీ నేషనల్ అవార్డు విన్నర్. మలయాళంలో ప్రతి నెల 3 సినిమాలు రిలీజ్ అవుతుంటాయండి ఆయనవి. చాలామంది హీరోలు ఉంటారు, కానీ పోస్టర్ మీద ఒకే పేరు ఉంటుంది, గోపి సుందర్, గోపి సుందర్, గోపి సుందర్. అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ అండి. అలాంటి మంచి మ్యూజిక్ డైరెక్టర్, అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టరు మా సినిమా మ్యూజిక్ చేయడానికి ఒప్పుకున్నందుకు మేము చాలా థ్యాంక్స్ సార్. ఎప్పటికీ మీరు మర్చిపోలేను. థ్యాంక్ యూ సార్. Srinivas, we communicate like this. After this film,
Srinivas. All the best. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే నెక్స్ట్ శైలేంద్ర ప్రొడక్షన్స్, శైలేంద్ర బాబు గారు అండి. కన్నడలో ఎన్నో మంచి సినిమాలు నిర్మించి, పెద్ద సినిమాలు నిర్మించి, తెలుగులో ఎన్నో సినిమాలకి ఫైనాన్స్ అందించి, ఆయనకంటూ ఒక మంచి పేరుని, మంచి టేస్ట్ని ఏర్పరచుకున్న ప్రొడ్యూసర్ అండి. అలాంటి ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ టైం కథ వినగానే ఒక చిన్న కుర్రోడని ట్రీట్ చేయకుండా, కథ విన్ననే కథ చాలా బాగుంది, తిను తీస్తాడు అనే నమ్మకంతో నన్ను నమ్మి సినిమా ఇచ్చారండి. చాలా థ్యాంక్ యూ సార్ శైలేంద్ర బాబు గారు. థ్యాంక్ యూ డార్లింగ్. ఈ సినిమాకి దారుణంగా 3 సినిమాలకి కొంచెం బాగా సుఖపడ్డాడు, ఈ సినిమాకి దారుణంగా టార్చర్ చేశానండి. ఎంత అంటే కాలు బెనికి కాలు వాసిపోయినా సరే ఇంజక్షన్లు చేసుకుంటూ యాక్ట్ చేశాడండి. సో అంత టార్చర్ పెట్టాను, అయినా సరే ఎక్కడ తను షెడ్యూల్ అది ఎక్కడ బ్యాలెన్స్ పోద్దేమో అని భయంతో ఎక్కడ తను ఇంజెక్షన్ చేసుకుని మరీ యాక్ట్ చేశాడు క్లైమాక్స్లో. సో చాలా థ్యాంక్స్ డార్లింగ్. అలాగే నాకు జీవితంలో ఒక మెట్టెక్కే అవకాశం నువ్వే ఇచ్చావు, అది ఎవరు ఒప్పుకున్నా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నీ యాట్రిక్ నుంచి ఇది మళ్ళీ యాట్రిక్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.